శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంత భాగముగా 585వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము శాంతి సప్తకములోని ద్వితీయ పర్వము ఆనుశాసక పర్వములో చతుర్థ ఆశ్వాసము పేజీ నంబరు 509, పేజీ నంబర్ 509, 118 కందపద్యం. అనేకమైనటువంటి ధర్మాలు చెప్తున్నారు. ఇక్కడ ధర్మాలే కాదు, ఏది ఆచరించటం వల్ల నీ ఆయువు కీర్తి పెరుగుతుంది. అందులో ఒకటి చెప్పారు సరే, చెడిపోయినటువంటి మీ అంటే హీన స్థితిలో ఉన్నటువంటి నీ అక్క, చెల్లెలు, గురువు, బంధువు ఆదరించమన్నారు. ఒకటి కాదు ఇది. కాబట్టి ఇక్కడ మీరు సోషల్, పొలిటికల్, స్పిరిచువల్, ఎకనామికల్, తర్వాత సమాజంలో ఉన్న అన్ని రంగాలను స్పృశించాలి. అది సమస్య. ఇప్పుడు తర్వాత కందపద్యం. పారావతములు సుఖములు. పారావతములు అంటే పౌర. తర్వాత సుఖములు అంటే సుఖములు అంటే చిలుక. సారికలు అంటే గోరువంక. పుష్పలతలు. పుష్పలతలు అంటే పువ్వుల తీగలు, పూతీగలు. జనవర. పసిడిందారమునైనా అంటే బంగారపు తీగలు. ముట్టులు. ముట్టులారయ. ముట్టులు ఆరయ ఉండదు, అది ముట్టులారయ అని ఉంటుంది. మనం చదివేటప్పుడు ఏంటంటే మనం అందరం కూడా, మీరు విడివిడిగా చదువుతున్నారు సంతోషం, కానీ అది ప్రతి పదార్థాన్ని చూసి చదవకూడదు. పద్యములాగా చదవాలి. అది ఏం జరుగుతుందంటే ఆ యతి పోతుంది, ఛందస్సు పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ముట్టులు వచ్చినప్పుడు అది భగణం, ఆరయ భగణం. ముట్టులారయ వచ్చేసేటప్పటికి అది ఏం జరుగుతుందంటే రగణం. ఇది శాస్త్రం. కాబట్టి మనము మళ్ళీ అర్థం చదువుకునేటప్పుడు కావాలంటే విడదీయచ్చు. ఒకటి ముందర అక్కడ ముట్టులు ఆరయ అన్నప్పుడు ముట్టులు ఆరయ అని చదవకు. ఇది శాస్త్ర విరుద్ధం. కొంచెం ఇక నుంచి అయినా ఈ చదువర్లు ఇద్దరు గమనిస్తే బాగుంటుందని అర్థం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేటగారికలుగా ఉండడం కోసం ఇలా పేజీ తిప్పి ఆ కింద ఉన్న ప్రతి పదార్థాన్ని చదువుతున్నారు, పద్యాన్ని చదవట్ల. అది ఇది దోషం. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు చెప్పినప్పుడు నేను చెప్తున్నాను, ఏమన్నా కరెక్షన్ చేసుకుంటాను. ముట్టులారయ, అది చూసారా, ముట్టులు నారయ. గృహమంగళంబులు, అది గృహమంగళంబులు ఆదర్శములు అని ఉంది అమ్మ, అక్కడ లేదు. చూసారా, మరి గృహమంగళంబులు ఆదర్శములు ఉండదు. ఎందుకంటే లుకారం తర్వాత అకారం ఇప్పుడు రాదు. మీరు పూర్తిగా చదవండి దయచేసి. గృహమంగళంబులు ఆదర్శములు అని చదవాలి. గృహమంగళంబులు ఆదర్శములు. ఇది వినటానికి చాలా కఠోరంగా ఉంటుంది ప్రతిరోజు. అది సంగతి. కాబట్టి గృహమంగళంబులు ఆదర్శంబులు.
ఆదర్శములు. అది. కాబట్టి ఇంట్లో ఏమేమి ఉండాలయ్యా అంటే చక్కగా ఇంట్లో ఎప్పుడు పావురాయిలు ఉండాలి. అవి రాకుండా మనం నెట్లు పెట్టించుకోకూడదు. కలిపేసి నెట్లు పెట్టించేసుకోకూడదు. 1, 2 చిలుకలు రావాలి, గోరువంకలు రావాలి, తర్వాత సారిక గోరువంకలు రావాలి, సుఖములు తర్వాత చదువు తల్లి చదువు పారావతములు పౌరాలు సారికలను పుష్పలతలు జనవర పసిండి దారములు ముట్టులు నారయ అంటే ఆ తీగలు ఇట్లా ఏర్పడి బంగారు తీగలతో ఉంటున్నటువంటి వస్తువులు. అంటే బాగా ఆలోచిస్తే ఇంటికి మంగళప్రదం. అందుకని మరి చక్కగా అవి వస్తే మనకు అనవసరంగా పాడైపోతుంది. మంగళప్రదం. ఇంకా పొరకపోతే నీట్ చేసుకోండి, క్లీన్లీనెస్ ఉండాలి. తర్వాత తేటగిది గురువ్వ అంటే గువ్వ, అలబి పావు గువ్వ, గ్రద్ద అంటే డేగ, దివ్యారుపు పువ్వు, దివ్యారుపు పురుగు అంటే దీపము ఆర్పణము, దీపం ఆర్పేటువంటి పురుగు, దీపాలు ఆర్పేటువంటి పురుగు. తర్వాత గూబ, గుడ్ల గూబ, ఇల్లు సొచ్చిన శాంతి చేయింపవలెను. ఇవి ఇల్లు వచ్చాయనుకో ఖచ్చితంగా ఇంట్లో శాంతి చేయించాలి. అంటే ఇంట్లో ఏదో అమంగళం జరగబోతోందని సూచన. ఏవి? అడవి పావురము, తర్వాత గద్ద, తర్వాత ఈ దీపాలు ఆర్పేటువంటి పురుగు, గూబ, గుడ్ల గూబ కనుక ఇంట్లో త్వరబడితే ఆ ఇంటికి శాంతి చేయించాలి. ఎందుకని ఏదో అమంగళం జరగబోతోందని సూచన. అదే ఇంట్లో చక్కగా పావురాయిలు, చిలుకలు, గోరింకలు వస్తే మంచిది. చదువున్ గుడుపును సందెల చనదు. అది చదువున్ కుడుపును సందెల చనదు. గుర్తు పెట్టుకోండి. నువ్వు చదువుకోవటం కానీ లేకపోతే తినటం కానీ సంధ్య వేళలో చేయకూడదు. మన దౌర్భాగ్యం ఏంటంటే 6 to 7 మన పానీపూరి వెళ్ళి తింటూ కరెక్ట్ గా మనకు ఆ సమయానికి తినబుద్ధి అవుతుంది. అంటే కలిపురుషుడు. ఇంకా చెప్పాలంటే సూర్యాస్తమించి 1:12 కేవలము ఆరాధనకి మాత్రమే. అసలు నువ్వు కొత్త విషయాలు కూడా ఇవి చదవకూడదు. ఓన్లీ జపం చేయాలి. చదువు కుడుపును సంధ్యల వేళలో కూడదు. రాత్రి అయినా పితృకార్యములు చేయుట అఘము. అది రాత్రి అయిన పితృకార్యములు చేయుట అఘము చేయు. రాత్రి వేళలో పితృకార్యములు చేయకూడదు. పితృకార్యములు చేసేటువంటి వాళ్ళు మీరు ఎంతన్నా చేయండి, సూర్యాస్తమయం లోపల మీ భోజనాలు అయిపోవాలి. అది దానికి కరెక్ట్ గా అపరాహ్నం సమయం అంతే. అంతే మీరు రాత్రి వేళలో నేను చేస్తానంటే తప్పది. అది పాపం. తప్పు కాదు, పాపం కూడా. కందభద్యం కులమును రూపము శీలము కల కన్య వరించి అందుకనిన అపత్యంబులకు తగ నడుపునది మంగళములు కృత దైవ పైతృక క్రియ అగుచున్. కృత దైవ పైతృక క్రియుడగుచున్. ఇలా చదవడం ప్రారంభించిన తల్లుల ప్లీజ్. క్రియ అగుచున్ అని అనుకోండి. అది ఎన్నాళ్ళ మట్టి అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా క్రియుడగుచున్. క్రియుడు అక్కడ ఆ డు అక్కడ వస్తుంది, ఇటు వస్తుంది. డు ప్లస్ అది ఆకార సంధి. అది
సరే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నాడంటే నువ్వు చక్కగా నీ మంచి కులము, మంచి రూపము, మంచి శీలము గల కన్యని వరించి ఆ కన్య వల్ల పొందినటువంటి సంతానము చేత మాత్రమే నువ్వు దైవ కార్యములు, పితృకార్యములు చేయించవలను. మిగతా వాళ్ళు దానికి అర్హులు కారు. తర్వాత మంగళములు కృత దైవ మనములు దేవుడు చెప్పండి. కృత దైవాలు వలయు ముఖత్వములను, అది వలయు ప్రాంగ్ముఖోదస్త్వము, ముఖత్వముల ఒకటి తారకంబులు, తిథులను వారములను జోస్యులు ఎరింగించినవి మేలు సువ్రతైక లోల మంగలి పనికి తైలమునకు. అంటే నువ్వు ఎప్పుడైనా కట్టింగ్ చేయించుకోవడానికి, అది కూడా చెప్పారని, కట్టింగ్ చేయించుకోవడానికి కానీ మంగళి పనికిని తైలమును అంటే నువ్వు ఇలా పెట్టుకోవడానికి అది ఏం చేయాలంటే నువ్వు సువ్రతైకశీల అంటే వ్రతములు ఆచరించడంలో మంచిగా నేర్పరగలిగినటువంటి వాడు, అంటే వ్రతములు ఆచరించడంలో మంచి నేర్పరగలిగినటువంటి వాడు. నువ్వు ఏం చేయాలంటే ఈయన చెప్తున్నాడు, నువ్వు ఈ పని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు ముఖంగా ఉండాలి లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. నువ్వు నూనె అంటుకున్నప్పుడు కానీ లేదా నువ్వు కట్టింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ మరి అక్కడ ఎలా ఉంటే నువ్వు అటువైపే కూర్చుంటావు. సామాన్యంగా తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ ఉంటే మంచిది, తూర్పు కానీ ఉత్తరం. ఇప్పుడు దక్షిణము మంచిది కాదు. కాబట్టి సువ్రతైకశీల ఇంకేం చెప్తారు. అలాగే తారకములు, తిథులు. తారకములు అంటే తారకాలు నక్షత్రాలు, తిథులు జ్యోష్యులు అంటే ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్పినవి వేయాలి. ఉదాహరణకి మీకు నక్షత్రాల సంగతి తిథులు చెప్తున్నాను. తిథుల్లో ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, షష్ఠి ఇవి కట్టింగ్కి మంచిది కాదు. అలాగే వారాలకు వచ్చేసేటప్పటికి సోమవారము, బుధవారము చాలా మంచివి. అసలు ఆదివారం దాని జోలికే వెళ్ళకూడదు. మన దౌర్భాగ్యం అంటే ఆదివారమే, అసలు ఆదివారం దాని జోలికి వెళ్ళకూడదు. ఎంత క్లియర్ గా చెప్పారండి. నువ్వు మంగళి పనికి కూడా ఎప్పుడు చేయించుకోవాలో చెప్పారండి భారతంలో. ఏ వైపున కూర్చొని చేసుకోవాలో నీకు చెప్పారు. అలాగే కొన్ని నక్షత్రాలని నీ జన్మ నక్షత్రం నాడు వెళ్ళకూడదు. అది తర్వాత విను సపిండీకరణమున ఏకోత్తిష్టమున భోజన విధి వర్జనం. అంటే మనం మీ నాన్నగారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన రోజున 11వ రోజున ఏకోత్తిష్టము, 12వ రోజున సపిండీకరణము చేస్తారు. వాళ్ళ నువ్వు భోజనం చేయకూడదు, పలహారం మాత్రమే చేయాలి. అది పద్ధతి. సరే నువ్వు మనం ఈ రోజుల్లో చేసేస్తున్నాం దాన్ని. 12వ రోజు మడిమాసికమైపోయిన వరకు నువ్వు భోజనం చేయకూడదు. తర్వాత నామతింపక సనదు ఆమెతన్ కుడువ పోవ సజ్జన వినుత.
నామతింపక చనదు నామతింపక చనదు అంటే నా దృష్టి ప్రకారం, నా ఆలోచన ప్రకారం అది నామతిం చనదు అంటే ఎప్పుడూ కూడా నిన్ను పిలవకుండా. అంటే ఎవరైనా నిన్ను విందుకు పిలవలేదు అనుకోండి, నువ్వు వెళ్ళకూడదు. ఒక్క నలుగురింటికి మాత్రమే నువ్వు వాళ్ళు పిలవకపోయినా వెళ్ళవచ్చు. ఎవరయ్యా అంటే గురువు, ప్రాణ స్నేహితుడు, రాజు, మీ పుట్టింటి వారు. వాళ్ళు పిలవకపోయినా వెళ్ళచ్చు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పొరపాటునే పిలవలేదు అనుకుందాం, అయినా వెళ్ళకూడదు. ఇది అక్కడ భోజనం చేయడానికి వెళ్ళకూడదు. అథవా వెళ్ళినా వాళ్ళని ఆశీర్వదించి వచ్చేయాలి. అసలు వెళ్ళకపోవడం మంచిది, వెళ్ళకపోవటం ఉత్తమము చెప్పేస్తున్నారు చాలా క్లియర్గా. చూసారా? ఎందుకంటే దాన్ని పిలవని పేరంటానికి అంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నా అక్కడ అంటే మనం బాధపడాలి. ఎందుకు వచ్చారు తర్వాత కందబద్యం. తల్లికి తండ్రికి సుతులకు నెల్ల విధంబులను వలయు హితములు చెప్పన్ మల్లకుడు కాక కజ్జము సల్లభ్యము కాగజూచి సౌజన్యనిధి అంటే సుజనత్వం. దానికి ఇదైనటువంటి వాడు నువ్వేం చెప్పాలంటే తల్లికి కానీ తండ్రికి కానీ సుతులకు కొడుకులకు కానీ చాలా చెప్తానండి. ఏమి ఈ ఒక్క భాగం చదువుకుంటే చాలండి. మనం ఈ ఒక్క భాగం చాలండి. తల్లికి తండ్రికి సుతులకు అంటే సుతలకు అంటే కూతురు కానీ కొడుకులకు కానీ మల్లకుడు కాగా సుతులకు తల్లికి తండ్రి ఎల్ల విధంబులను వలయ హితములు చెప్పని. అది ఎల్ల హితంబుల అన్ని విధముల మంచి చెప్పవచ్చు, ఇంకెవరికి మంచి చెప్పకూడదు. ఎందుకనంటే నువ్వు చెప్పింది మంచే, కానీ వాడు సరిగ్గా వినకపోతే మీకు మిత్రలాభము మిత్రభేదము విగ్రహము సంధిలో ఒక చిన్న కథ చెప్తాను. ఒకప్పుడు 4 కొండ ముచ్చులుకి బాగా దాహం వేసింది. దాహం వేసేటప్పటికి అవి నీళ్లు వెతుక్కుంటూ వెళ్తున్నాయి. వెళ్తూ ఉంటే అవి ఒక ఎండమావిలోకి వెళ్ళాయి, ఎడారిలోకి వెళ్ళాయి. ఆ ఎడారిలో ఆ సూర్యకిరణాలు ఇసుక మీద పడి ఆ నీటి తరంగాలలాగా కనిపిస్తాయి దూరానికి. ఈ పిచ్చి కొండముచ్చులు అవి నీళ్లు అనుకున్నాయి, ఎండమావులు చూసి నీళ్లు అనుకున్నాయి. సో ఆ నీళ్లు అక్కడ ఉన్నాయని వెళ్తున్నాయి. అవి వెళ్ళిన కొద్దీ దూరం వెళ్ళిపోతున్నాయి. ఓహో ఈ ఎండ పెరుగుతుంది, ఆ పైన ఎండ దాహం పెరుగుతుంది. ఆ సమయానికి వీళ్ళు ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు త్వరలో ఒక కుందేలు ఉంది. చూడండి దాని దురదృష్టం. వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటో మన కర్మ, మనం వెళ్తున్న కొద్దీ నీళ్ళు అలా వెళ్ళిపోతున్నాయి, మనం ఏం పాపం చేశామో అనుకుంటుంటే ఆ కుందేలు వచ్చి చెప్పింది, ఓ పిచ్చి కొండ ముచ్చులారా, అవి ఎండమావులమ్మా, నీళ్లు కావు. ఇదిగో మీరు ఇటు ఉత్తర దిక్కుగా వెళ్తే అక్కడ మీకు నీళ్లు ఉంటాయి, అవి మరీచికలు కాని వీచికలు కావు అని చెప్తారు. అందులో ఒకటి ఏమే, నువ్వెంత నీ బతుకెంత, నువ్వు మాకు నీతి చెప్పేదానివా అని దాని చెవులు పట్టు, ఒకరి కాళ్ళు పట్టుకో పైకి ఎత్తి కొట్టింది, అది చచ్చిపోయింది. అది చెప్పిన దారిలో వెళ్ళి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయింది. సరే, కాబట్టి నువ్వు చెప్పేది మంచే, కానీ అందరికీ చెప్పవలసిన అవసరము లేదు, చెప్పకూడదు కూడా. ఒక తప్పు జరుగుతుంది, వెళ్ళి అక్కడ తప్పంటే వాడు ఊరుకుంటాడు, వాడి ముందర నీ మీద పడతాడు. కాబట్టి తల్లికి తండ్రికి సుతులకు ఎల్ల విధముల నువ్వు సన్నిహితులు. అలాగే మల్లకుడుగా
కఠిన చిత్తం మళ్ళా కూడా అంటే కఠిన చిత్తము గలవాడు కాకుండా కర్జము సల్లభ్యముగా కర్జము అంటే చెయ్యవలసినటువంటి పని సల్లభ్యం చక్కగా అయ్యేటట్టు చూసుకో. సులభంగా సులభంగా పని అయ్యేటట్టు చూసుకో. కాబట్టి నువ్వు నీతులు హితులు ఎవరికి చెప్పాలంటే వినే వాళ్ళకి మాత్రమే చెప్పాలి, ప్రతివాడికి చెప్పకూడదు. పైగా ముఖ్యంగా నువ్వు నీతి చెప్పావు అనుకో, నువ్వు ఒకటి చెప్తే వాళ్ళు 10 చెప్తారు. నీకు ఒకటి చెప్పావు అనుకో, అసలు చెప్పకూడదు. నిజంగా ఈ విషయంలో నేను చాలా దెబ్బలు తిన్నాను, తింటున్నాను. ఇప్పుడే మానేసే ప్రయత్నం చేస్తున్నానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా మానేశాను లేదు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి మనం హితం చెప్పాం అనుకోండి, అది హితంగాని వాళ్ళకి అనిపించట్లా. పైగా వాళ్ళు హితంగా మీకు తెలియదండి, మీకు ఇలా ఎలా చేస్తాం చెప్పండి, అలాగే సరే అంతే. వాడికి వాళ్ళని వదిలేయటమే. తర్వాత క్షత్రియుండు క్షత్రియుండశ్వంబు గజమును రథమును ఎక్కువ నేర్పులుగా చూడండి. క్షత్రియుడు అనేటువంటి వాడు గజారోహణ, అశ్వారోహణ, రథారోహణ, రథం తోలడం కూడా నేర్చుకోవాలి అవసరం. తర్వాత పెక్కు కరచి నానాయుధాభ్యాస నైపుణ్యం అంటే అనేకమైనటువంటి ఆయుధాలు ప్రయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అది గద కావచ్చు, బాణాలు కావచ్చు, ఖడ్గము కావచ్చు, ఈటెలు కావచ్చు, మల్లయుద్ధం కావచ్చు, అన్ని విధాల క్షత్రియుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. యుద్ధ తంత్రములకు ఓహటింపకుండడు. యుద్ధ తంత్రాలకు ఎప్పుడు కూడా ఓహటించకూడదు, అంటే వెను తీయకూడదు. క్షత్రియుడు అనేవాడు అంటే యుద్ధ తంత్రం వచ్చింది అప్పుడు వెనక తీయకూడదు. ఇప్పుడు వాడు అశ్వంతో యుద్ధం చేస్తా ఉంటాడు. అప్పుడు నాకు అశ్వం మీద రాదండి, నేను గజం మీద ఎక్కుతానంటే కుదరదు, రా అయితే కాదు. ఇప్పుడు మీకు దుర్యోధనుడితో వచ్చింది అదే. మీకు ఏ విధమైన యుద్ధం కావాలంటే ఆయుధం యుద్ధం చేస్తానని. ఇప్పుడు అదే ఇప్పుడు వాడు అంటే నుంచి గదాయుద్ధం చేసుకుందాం. గదాయుద్ధంలో వాడు నిపుణుడు. భీముడు కాదంటే భీముడి కంటే నిపుణుడు, అందులో అనుమానం లేదు. ఈయనకి నైపుణ్యం ఉంది, ఈయనకి బలం ఉంది. కాబట్టి ఇప్పుడు అదే రథంలో చేసి మామూలు ఏదో దీంతో అనుకోండి, ఏది ధనుస్సుతోనూ వీళ్ళు కొట్టేసేవాడు. అది సంగతి. కృష్ణుడు చెప్పాడు కూడా, మీరు మనం అప్పుడు విన్నాం లాస్ట్ లో. మరి మీకు ఎంతవరకు గుర్తుందో మరి నాకు తెలియదు, కానీ ఢిల్లీపట్నంలో విన్నాం. అది సంగతి. కాబట్టి నువ్వు అన్నీ తెలుసుకొని ఉండాలి. నువ్వు దండనీతికి బోధకంబగునట్టి శాస్త్రంబులు మొదలుగా గాంధర్వము కామమంత్రం లోనుగా శాస్త్రమును నెల్ల తగిన భంగి అలవరించి నువ్వేం చేయాలి? దండనీతికి ఆధారమైనటువంటి కొన్ని శాస్త్రాలు, కామశాస్త్రం కావచ్చు, గాంధర్వ శాస్త్రం కావచ్చు, అన్ని శాస్త్రాలు నీకు తెలుసుకొని పెట్టుకుండాలి క్షత్రియుడు. అంటే ఆయనకి అన్ని తెలిసి ఉండాలి. ఆయనకి తెలియలేదనుకోండి, ప్రతి దాని మీద ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదు. అట్లీస్ట్ అంటే హీ షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ అవ్వాలి. అందులో ప్రొఫిషియన్సీ ఉన్నా లేకపోయినా అందులో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఏది గాంధర్వ విద్యలో కానీ, కామశాస్త్రంలో కానీ, అశ్వ గజ రథముల్లో కానీ, అనేక ఆయుధాలను ప్రయోగించడంలో కానీ, వివిధ శాస్త్రముల్లో కానీ ఆయనకు కొంచెం ప్రవేశం ఉండాలి. ప్రావీణ్యం ఉంటే మరీ మంచి. అది తర్వాత మున్న అధ్యయనంబున చొరవ కలిగి అంటే అధ్యయన చొరవ కలిగి ముందర వీటన్నిటిలోనూ అధ్యయనంలో మంచి చొరవ ఉండాలి, ప్రవేశం ఉండాలి.
ధర్మాచరణ వేది అయి ధర్మాచరణ వేది అంటే ధర్మమును ఆచరించడం తెలుసుకున్నవాడై ప్రజాభిరక్ష యద్వర అది ప్రజాభిరక్ష యద్వర కరణంబు వలన మెరసి అంటే ప్రజలని రక్షించాలని యజ్ఞం అధ్వరం అనే పనిలో నిమగ్నమై ఉండాలి. ఆయన పని ఏంటంటే ప్రజలను రక్షించుట. ప్రజారక్షణయే ఆయన తక్షణ కర్తవ్యం. నడవవలయు అధిప నడవవలయ అధిప ఇది క్షత్రియుడి ధర్మం అని చెప్తారు. విను వర్ణాచారంబుల విను వర్ణాచారం అనక ఇచ్చట తెలుపతొడగా అయినను మునులి పనులు ఆయుర్వృద్ధి కరములనుట కథన వలసే నీకునై చెప్పవున. అయ్యా నేను వర్ణాశ్రమ ధర్మాలు ఇది పూర్వం చెప్పాను. ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ నీకు ఎందుకు చెప్పానంటే క్షత్రియుడు ఇవన్నీ తీర్చుకున్నాను అనుకో, ఆయనకి ఆయుర్వృద్ధి అంటే ఎవరు వర్ణములు బ్రాహ్మణుడికి తెలిసిన బ్రాహ్మణుడు తెలుసుకోవాలి. అందుకే ప్రతి బ్రాహ్మణుడు మినిమం వేదం నేర్చుకోవాలి. మినిమం పన్నాలు, క్రమాంతములు, జట, ఘన అంతవరకు రాకపోవచ్చు. కనీసంలో వేదంలో ఒక భాగం కొంతలో నీకు వచ్చింది అనుకోండి, ఓహో తెలుసు, బేసిక్ నాలెడ్జ్ తెలుసుకో అని చెప్పారు. తర్వాత అధిప రజస్వలనంటుట కల్మషము. అది రజస్వలనంటుట కల్మషము. రజస్వలైన స్త్రీని పట్టుకోవటం, ముట్టుకోవటం, తాకటం కల్మషం. మేము 30 రోజులు 360 రోజులు ఇళ్లలో తిరుగుతామండి, మాకు అదేం లేదు. అసలు అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళటమే మనకి పాపం. అసలు అటువంటి వాళ్ళ ఇంటికి అంటే ఒక చోట కూర్చోకుండా ఇల్లంతా తిరుగుతారు చూసారా, అటువంటి వాళ్ళ ఇంటికే వెళ్ళకూడదు. ఒక దేవుడి మందిరం తప్ప మేమంతా తిరుగుతామండి, ఆ ఇంటికి వెళ్ళకూడదు. తర్వాత ఆచరిత స్నాన అయిన సతి చతుర్థ దినమున ఎన్ని చెప్తున్నారండి. చతుర్థ దినమున దోషా సమయమున చందంగా తగునండ్రు. దోషా సమయమున చందంగా తగునండ్రు కొందరు ఆర్యులు. కొంతమంది ఏం చెప్తారంటే 4వ రోజున స్నానము చేసిన తర్వాత ఆ రాత్రి వేళ ఆవిడ్ని నువ్వు ఆవిడతో సంగమించవచ్చు అని కొంతమంది అంటారు. కొంతమంది 4వ రోజు కూడా పనికిరాదు. ఇక్కడ ఎంత సైన్స్ చెప్పారు తెలుసా? ఏ రోజు నువ్వు సంగమిస్తే ఏ శిశువు పుడుతుంది, మగ ఆడ, అది కూడా చెప్పారు. అది లేనవనాడు నవ్వు ఇంటియు షష్టాహమున పొంద మగవాడు. అది లేనవనాడు అంటే 5వ నాడు కనుక నువ్వు సంగమిస్తే ఎవరు? ఇంటి స్త్రీ పుడుతుంది అంటే ఆడ శిశువు జన్మిస్తుంది. 4వ నాడు పనికిరాదు, పనికి వస్తుంది. నువ్వు సంగమించవచ్చు అంతే. అంటే బీజముల నుంచి పిండం ఉద్భవించదు అంతే. అందుకని ఒకప్పుడు ఇలా కాపాడుకునేవాడు దాన్ని. సరే, దాని తర్వాత ఏంటంటే షష్టాహమున పొంద మగవాడు. అది షష్టాహమున 6వ నాడు కనుక నువ్వు సంగమిస్తే, ఆ రోజు కనుక బీజం పిండముగా మారితే అప్పుడు మగవాడు పుడతాడు.
ఇది 4, 5, 6 అక్కడి నుంచి వినుము మరియును వినుము మరియును సమ విషమములగు దివసంబుల సమ విషమమగు దివసంబులందోలి పురుషుండు అంగనయును సంభవించు. కాబట్టి ఇక్కడి నుంచి ఆరో రోజు ఏంటి పురుషుడు, ఆ తర్వాత నుంచి సమ విషయం. అక్కడి నుంచి చూడండి 7, 9, 11, 13, 15 అప్పుడే. తర్వాత మీకు ఇంకా ఏముంది, 6 అయిపోయిన తర్వాత 8, 10, 12, 14 సమ విషయంలో అయితే పురుషుడు సరి సంఖ్యలో అంటే 8, 10, 12, 14. అదే ఆడ్ రిలేషన్లో అంటే అక్కడి నుంచి 7, 9 నాకు 15 తర్వాత నీకు కుదరదు. ఆ ఋతు వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏదో వీళ్ళ ఇరువురు ఎందుకో కలవాల్సిన తప్పితే బీజోత్పత్తికి పనికిరాదు, లేదు అది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చెప్తారు, అంగన. సమములు రోజుల్లో అయితే బీజోత్పత్తి కలిగితే పురుషుడు, ఏ ప్రతి పురుషుడు సంభవింతు రిట్టులు షోడశంబు దాకా అంటే 16వ రోజు వరకు. ఇది ఈ రజస్సులైన మొదటి రోజు నుంచి, మొదటి 3 రోజులు తీసే, ఆ తర్వాత నుంచి ఎల్లనాడును ఋతుశక్తి ఎడలకుండా నెట్టి కార్యము కలిగిన ఋతుమతి సమాగమము తప్పనీకున్న ఆయువు పెరుగుతుంది. ఆ 16 రోజుల్ని వృధా చేసుకోకూడదు అని చెప్పారు ఇక్కడ. అప్పటి సంగమము జరిగితే ఆయువు పెరుగుతుంది, ఆ తర్వాత సంగమము ఆయువు తరుగుతుంది. ఇద్దరికి శ్రమ ఆయువు తరుగుతుంది. ఇప్పటి వరకు చక్కగా ఆయువు పెరుగు. తర్వాత వినుమాచారం అవశ్యమును నడపగవలయు ధర్మమునకు అది మూలం మనగా. కాబట్టి ఆచారం ఖచ్చితంగా నువ్వు పాటించి తీరాలి, ఎందుకంటే అదే ధర్మానికి మూలం. ధర్మం వాయువును పెనుచును లక్ష్మిని యశమును పెంపొందించును. చూసారా, ధర్మం ఏం చేస్తుంది, ఆయుర్వృత్తి కారం. అలాగే లక్ష్మి ఐశ్వర్య కారకం, యశస్సు కీర్తి అవుతుంది. కాబట్టి ఆచారం నువ్వు పాటిస్తే, ఎందుకు పాటించాలంటే ధర్మం మూలం. ధర్మం చేస్తే ఆయువు, యశస్సు, కీర్తి, తర్వాత లక్ష్మి, ఐశ్వర్య, తర్వాత ఇన్ని ఆచారములలోన ఎక్కుడండ్రు సకల భూతంబులందును సదయుడగుట. ఈ ఆచారాలన్నింటిలో కల్లా పెద్ద గొప్ప ఆచారం అంటే సర్వభూతములయందు సదయుడగుట. అన్ని భూతములయందు దయ కలిగి ఉండటం, అన్నిటి యందు దయ కలిగి ఉండటం అన్నిటికంటే ఎక్కువ పెద్దదయ్యా. అందుకే ఆ మాలాకారుడైనటువంటి సుధామ శ్రీకృష్ణునికి ఏం కావాలంటే, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నియ్యము ఇతాంత అపార భూత దయ్యై అపసమందార మాకు దయసేయగలి. కాబట్టి అన్ని భూతముల ఎట్లు దయం, ఈర్ష్య, ద్వేషము, అసూయ, మత్సరము, ఇవన్నీ నెమ్మదిగా మాన్సుకోవచ్చు. ఆది మునులట్లు కావున అఖిల వర్ణములకు దయ కల్మి పెద్దయు వలయు. ఆది మునులు ఇలాగే చెప్తారు. కాబట్టి అన్ని భూతముల పట్ల, ఇక్కడ భూతములు అంటే ప్రాణులు, అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటమే అన్నిటికంటే పెద్ద ధర్మం అయ్యా. అన్ని ఇప్పుడు ఏవో చాలా చెప్పారు కదా,
అన్నిటికంటే అన్ని భూతముల ఎట్లా దయ కలిగి ఉంటుంది. అదే పెద్ద దయ. తర్వాత ఇక అన్ని భూతముల పట్లే ఉండమంటే సాటి మనుషుల బట్ట ఉండకూడదు ఎవరు చెప్తారని చెప్పండి. తర్వాత కందపద్యం. ఈ ఆచారాధ్యాయంబు ఈ ఆచారాధ్యయనము ఈ అధ్యాయనం ఈ చాప్టర్ ఆయుశ్రీ కీర్తి కార్యగు ఆయుశ్రీ కీర్తి కార్యగు ఆయువు శ్రీ కీర్తిని కూడా ఇస్తుంది. ఇది చదివితే వింటే. పాపములు పాపములు పాయు చేయును, పాపములు పోగొడుతుంది. సద్భక్తిని చదివినను తగ వినను. ఇది విన్నా చదివిన అదే ఊరికి అలా పోతున్నా అంటే ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు వినగా అన్న చదవగా వీటిని కొంతవరకు పాటించడానికి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు ఇంత పూర్వం మీరు సూర్యోదయం సూర్యాస్తమయం చూసి ఉండొచ్చండి. ఇప్పుడు ఇది తెలియని వెంటనే అటు సూర్యాస్తమం అంటే అన్ని అటెన్షన్ డైవర్ట్ చేసుకోరు, చదివగా విన్నాన్ని అర్థం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది కీర్తి ఆయుష్ తర్వాత లక్ష్మీవర్ధనం కూడా జరుగుతుంది. తర్వాత అనిన ప్రీతుడై పాండు నృపాగ్రతనయుడు అమర తటిని తనూజుతో అన్నదమ్ములేమి విధమున తమలోన ఎనసి నడుచువారు చాలా గర్వంతో అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి తాత. ఇక్కడ ఆయన పాపం చాలా బాధతో ఒక మాట అంటారు. ఎవరిని అడిగారు? ధర్మరాజు అడిగారు. ఎవరిని? గంగా నది తనయుడైనటువంటి విష్ణుని అడిగారు. అమర నది, దేవతల నది అయిన గంగా నది అడిగితే అతనికి అప్పుడు ఆ గంగాధరుడు ఆ ధర్మరాజుతో ఇలా అంటున్నారు. ఏమన్నారంటే కందపద్యం. విను భక్తియు వెరపు కలిగి అనుజన్ములు పెద్దవారిని ఆధారం చూడండి. ముఖ్యంగా తమ్ముళ్ళు అన్నయ్యల పట్ల భక్తి భయభక్తులతో ఉండాలి. రాను నా చెప్పేది. కాబట్టి వీళ్ళ పట్ల అన్నయ్యల పట్ల వీళ్ళు భక్తి కలిగి ఉండాలి. అనుజనులు జనవర అతండు తమ్ముల కొనియాడ సిరికి పట్ట కుదురు ఉజ్జులు. అతను కూడా వాళ్ళ తమ్ముల పట్ల అంతే ప్రేమ ఆధారముతో ఉంది. తనకున్నదంతా తన తమ్ములతో కలిసి అనుభవించాలి అని అనుకోవాలి. ఈయన ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఇది అసలు పద్ధతి. ఏ పొరపచ్చాలు రావు అని చెప్పారు. తర్వాత కందపల్లి. అనుజుడొకడు వెంగలి అయినను తప్పెడు గాని పెద్దలకు కార్యజ్ఞాన నిరోధి లేక తక్కిన అనుజన్ములు చిక్కుబడుదురు అవనీనాథ. చాలా గొప్ప విషయం చెప్పారు. నీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు తమ్ముడు ఒకడు పిచ్చివాడు అనుకోండి. పిచ్చివాడు అంటే ఏదో అమాయకుడు అనుకోండి, లేకపోతే ఏదో పెద్దవాడు దాన్ని సెలెక్ట్ చేసి మరి అలా కదనా ఇలా చేయాలని వాళ్ళు పెద్దవాడే తప్పు చేసాడు అనుకోండి, తమ్ముడు చిక్కుల్లో పడతారు. మీరు ఉదాహరణకి వాడి తప్పు చేస్తున్నాడు, సుగ్రీవుడు చిక్కుల్లో పడ్డాడు. వాడు పెద్దవాడైన రావణాసుడు తప్పు చేస్తున్నాడు. తప్పు కింద వాడైనటువంటి కుంభకర్ణ విభీషణుడు వాళ్ళ ప్రాణానికి నష్టం వచ్చింది. విభీషణుడు తప్పించుకుని వెళ్ళాడు ఎలా కూడా. దుర్యోధనుడు తప్పు చేశాడు, మిగతా 99 మంది చచ్చిపోయారు చూడండి. ఇప్పుడు అదే ఈ 99 మందిలో ఆఖరి వాడు ఎవడో తప్పు చేశాడు అనుకుందాం, అన్నగారు శిక్షిస్తాడు, లేకపోతే వాడు ఒక్కడే పోతాడు. ఎందుకనంటే మీ శరీరం ఉందనుకోండి, కాళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, మహా అయితే ఏం చేస్తారంటే ఆ కాలు తీసేయడం వేలు తీసేయడం చేస్తారు. కానీ తలలో ఏదన్నా సమస్య వస్తే తల తీసేస్తే ప్రాణం ఉండదుగా. కాబట్టి అన్నగారు తలంటి లాంటి వాడు.
కాబట్టి మీరు మామూలు కుటుంబాల్లో కూడా చూడండి, ఏ ఇంట్లో అయితే పెద్దన్నయ్య చక్కగా తొందరగా సెటిల్ అయిపోతాడు, వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు టకటకటక సెట్ చేసేస్తాడు, జీవితాన్ని సెట్ చేసేస్తాడు. అతనే ముందర సరిగ్గా లేడనుకోండి, ఆ కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది. అదే చెప్తారు. ఇది సాంఘికం, ఇది సాంఘికం అనమాట. అది చంపకమాల జనవర అన్నదమ్ములు ప్రసన్నమతి అన్నదమ్ములు ప్రసన్నమతిన్ కలకల్మి పంచి అది అన్నదమ్ముల ప్రసన్నమతిన్ కలకల్మి పంచి కుడిచినను వినితించు చూడండి. అన్నదమ్ములు ప్రసన్నులై ఒకళ్ళ మీద ఒక పట్ల ఈర్ష్య, ద్వేషము, మాత్సర్యము లేక ఉన్నదేదో చక్కగా పంచుకొని కలిసిమెలిసి ఉన్నారనుకో, లోకం వాళ్ళని స్తుతిస్తుంది, లోకం వాళ్ళని కీర్తిస్తుంది. అబ్బా వాళ్ళు చూడరా రామలక్ష్మణులాగా ఉన్నారు, అదే కొడుకున్నాడు కదా చూడరా వాలి సుగ్రీవుల్లాగా, వాలి సుగ్రీవులు వారన్నదమ్ములు అని పాడుకుంటూ ఉండేవారు. కాబట్టి కొంత అడ్జస్టబిలిటీ ఉండాలి. అంటే పోనీ రాయాలి, మనం ప్రపంచాన్నే మనం క్షమిస్తున్నామని ఒక తల్లి కడుపున పుట్టి కలిసిమెలిసి పెరిగి వివాహం అయ్యే వరకు వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉన్నారు కదా, వాడు తప్పే చేశాడు అనుకుందాం, క్షమించలేమంటారా? క్షమించలేమంటారు. ఏం ఎందుకు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, మన బతుకు హాయ్ బాయ్ కనీసం అదనమాట. ఇప్పుడు ప్రపంచం చూస్తుంది, లేదా ఈ ప్రపంచం ఏం చేస్తుందంటే మన మధ్యలో డిఫరెన్స్ ఉన్నాయని తెలిసాయనుకోండి, వాళ్ళ దగ్గర చెప్పే మాటలు వాళ్ళు, మన దగ్గర చెప్పే మాటలు మన దగ్గర చెప్తారు. చివరికి మన ఇద్దరిని చూసి నవ్వుతారు ప్రపంచం, ఇద్దరిని చూసి బోరవుతుంది. ఇది తెలుసుకోవాలి. మన దగ్గర నిజమేనండి మీ దగ్గర అని మన దగ్గర అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అంటారు. ఇక్కడికి వాళ్ళిద్దరండి వాళ్ళు ఎప్పుడు గుర్తు చేస్తారు. కాబట్టి ఏ ఇంట్లో అయినా అసలు లేకుండానే ఉండాలి, ఉన్నా బయటికి రాకూడదు. పోనీరా పోనీ అని క్షమించేస్తూ ఉండాలి. సరే, తర్వాత స్త్రీయు పొరిపొరిం పెంపునందు, స్త్రీయు పెరుపరి పెంపునందు. అక్కడ ఏ ఇంట్లో అయితే వాళ్ళిద్దరూ చక్కగా కలిసి ఉంటారో వాళ్ళ ఇంట్లో స్త్రీ ఐశ్వర్యం చక్కగా దినదినాభివృద్ధి పొందుతుంది. లోభ నిరతిని పెద్ద కాసపడి, లోభ నిరతి పెద్ద కాసపడి పాడి తొరంగిన ప్రాణగొడ్డపు పనులకు ప్రాణగొడ్డపు పనులకు అవిధంబు. నువ్వు లోభత్వంతో పెద్దవాడు కాని చిన్నవాడు కాని ఆస్తికి ఆశపడి చేశాడు అనుకోండి, అది ఏం జరుగుతుంది? ప్రాణపు గొడ్డలి అంటే ప్రాణానికి చోటు తీసుకొస్తుంది. లోభంతో అన్నయ్యే మొత్తం తనకు అనుభవించాలని అనుకున్నాను అనుకోండి, తమ్ముడు అది సహించలేక వాడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో ఎవడో ఒకడే మిగులు. కొన్ని తమ్ముడు ఆశిద్దాం అనుకున్నాడు అనుకోండి, అన్నయ్య ఊరుకోకుండా యుద్ధం చేస్తాడు. నాయన ఇది మనకి తెలిసిందే కదరా, అందుకే కదరా నాయన కురువంశం సర్వనాశనం అయిపోయింది అంటున్నాడు. ఇప్పుడు లోభంతో ఇంత అఖండ సామ్రాజ్యాన్ని, ఒరే నువ్వు ఈ సొహం నువ్వు వేలుకోరా, ఈ సొహం నేను వేలుకుంటా అని సరిపోయిందిగా, అయిపోయింది. ఇప్పుడు ఎవరు సరే ఏదో ఆడారు, 13 సంవత్సరాలు ఏం చేశారు, నువ్వేళ్ళు ఇది వేలుకోపో, నీ తెలుపు, నా జోలికి నువ్వు రాదు, నీ జోలికి ఎప్పుడున్నా పండగలకి పబ్బాలకి పిలిస్తే నేను వస్తాను, లేకపోతే. చూడండి ఇంతమంది మహానుభావులు ఎటువంటి వాళ్ళండి. మళ్ళీ ఏమిటంటే వినాశకాలే విపరీత బుద్ధి అని, మరి వెళ్ళిపోవాలి వాళ్ళు కూడా. ఇప్పుడు మళ్ళీ అటువంటి మహానుభావులు జన్మించారా? ద్రోణుడు, భీష్ముడు, ఎటువంటి మహానుభావులు పడిపోయారు.
ఏమిటి వాళ్ళ పరాక్రమం? అభిమన్యుడు, ఘటోత్కచుడు, ఇటు కర్ణుడు, జయద్రథుడు, ఇవి ఆ పరాక్రమం. కాబట్టి వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు లోభత్వంతో చేస్తే పోతారు కదా నాయన. ఆ విధంబు మనం పడ్డది కాదే, ఆ విధంబు మనము పడ్డది కాదే, జగం వెరుంగ. జరగం. ప్రపంచానికి అంతా తెలుసు కదరా నాయన మనం పడిన బాధ. లోభత్వం కోసమేగా ఇంత యుద్ధం జరిగింది. ఎవడు మిగిలాడు చివరికి? ఎవడు మిగిలాడు? ఎవరు మిగలలేదు. అటు కౌరవుల వైపు మిగిలిన వాళ్ళు ముగ్గురే, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, అయిపోయింది. ఇటు పాండవుల వైపు మిగిలింది 7గురు, శ్రీకృష్ణుడు, సాత్యకి, పంచపాండవు. మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏం చేయాలి? ఐశ్వర్యం మనం పడ్డదే కదా నాయన. లోభత్వంతో ఎవడో ఒకడే తీసుకుందామంటే ప్రాణహాని తప్పదు నాయన. కదా. తండ్రి పిమ్మట అన్నయ్య తండ్రి పిన్నవారకు. అది తండ్రి పిమ్మట అన్నయ్య తండ్రి పిన్నల బారకు. పితృ సమో జ్యేష్ఠ. తండ్రి తర్వాత అన్నయ్యే తండ్రి, ఆయన కూడా అలాగే ఉండాలి. మీరు రామాయణం చూస్తే దశరథుడు చనిపోయాడు అని తెలియంగానే రాముడు ఒక విచిత్రంగా ఏడ్చాడు. సీత మీ మామగారు చనిపోయాడు అన్నాడు. సరే మామగారు చనిపోయాడు. లక్ష్మణ మీ నాన్న చనిపోయాడు. అదే లక్ష్మణుడు నాన్న చనిపోయాడు, రాముడికి నాన్న కదా ఆయన. అంటే లక్ష్మణుడికి ఒక తండ్రి ఉన్నాడు, ఎవరు? రాముడు. అదే ఆ లక్ష్మణుడి యొక్క తల్లి అయిన సుమిత్రాదేవి కూడా చెప్పింది, ఆయన రామం దశరథం విత్తి మాం జనకాం విత్తి జనకాత్మజాం విత్తి రామం దశరథం అయోధ్యామఠమేం విత్తి గచ్చతాత యథాసు. రాముణ్ణి దశరథుడిగా తెలుసు. ఎందుకని పితృ సమో జ్యేష్ఠ అంటారు. తల్లి కనుక లేకపోతే అన్న భార్యే తల్లి. అలా ఈయన చూడాలి, అదే వాత్సల్యంతో ఆవిడ చూడాలి. ఇక్కడ అది అసలు సమస్య. ఇది మనం 1 వే ట్రాఫిక్ కావడం, 2 వేస్ అవ్వాలి. సపోజ్ కాలేదనుకోండి, నువ్వు నీ ధర్మాన్ని నువ్వు పాటించు, ఎదటి వాడు ధర్మాన్ని పాటించాలని నువ్వు అనుకోము. వాడి కర్మకి వాడు పోతాడు. అది నువ్వు ఎలా చూడాలో అలా చూడు. వాడిని అన్నలాగా ఆయన తండ్రిలాగానే చూడు. నువ్వు విషయాలన్నీ చెప్తూ ఉండు. ఆవిడ తల్లిలాగానే చూడు, ఆవిడని ఆదరించు. వాళ్ళు ఆదరించకపోతే వాళ్ళ పాపానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆతని వనిత తల్లి చూసారా? అందుకని పిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు తండ్రి తర్వాత అన్నయ్యే తండ్రి. ఆతని వనిత అంటే ఆయన భార్య, పిన్నవాళ్ళకి తల్లి కడచన్న అని చెప్పి తాత మరియు మనుమనికి ఇట్లను అభిమన్యు పౌత్ర. అభిమన్యుడు మనవాడైన ఓ జనమేజయ మహారాజా, ఇంకా ఆ తాత మనవడితో ఇలా అంటున్నాడయ్యా. అభిమన్యుడు మనవడైన భీష్ముడి మనవడు ధర్మరాజు. అది తర్వాత మానవ నాయక. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు, మానవ నాయక అగ్రజుడైన అనుజన్ముడేని అన్యాయంబు పూని సహోదరులకు కీడైన అతడు దండ్యుడందురు. వాడు అన్నయ్య కావచ్చు, తమ్ముడే కావచ్చు, వాడు అన్యాయముగా ప్రవర్తిస్తే, అన్నగారు తమ్ముడి ఆస్తిని అపహరించాలని చూస్తే, తమ్ముడు అన్నని అన్యాయం చెయ్యాలని చూస్తే, రాజు ఆ తప్పు చేసిన వాడిని శిక్షించవచ్చు.
దండ్యుడు, దండమనకు అర్హుడు వాడు. వాడు అన్నైనా కానీ సరే, తమ్ముడైనా. ఇప్పుడు పెద్దవాడండి, పెద్ద చిన్న తక్కడ లేదు, రాజుకి పెద్ద చిన్న లేదు. తప్పు చేసిన వాడిని శిక్షించవచ్చు అని చెప్పారు. తర్వాత అని సహోదర ప్రకారంబు చెప్పి వెండి అందబద్ది వినుము అప్ప తల్లి ఎట్లుగా కొని. వినుము అప్ప తల్లి ఎట్లుగా కొని. అప్ప అంటే అక్కగారిని నువ్వు తల్లిగా చూడాలి. సరే, తమ్ముడికి అన్న భార్య తల్లి, సొంత అక్కగారు కూడా తల్లి. అప్ప తల్లి కాదు కొంచెం కొన్ని నడపగావలై చన్ను కుడిపి పెనిచిన వనిత. చన్ను కుడిపి పెనిచిన వనిత అది అతనికి జననీ సమమండ్రు. సౌజన్యనిధి. ఎప్పుడైనా సరే నీ చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల మీ అమ్మ నీకు పాలివ్వలేకపోతే, ఎవరైనా నిన్ను పాలించి పెంచినటువంటి ఒక స్త్రీ ఉందనుకోండి, ఆవిడ కూడా నీకు తల్లి. సో ఇప్పటికి ఎంతమంది తల్లి లేరు? అమ్మూరి తల్లి, అన్నగారి భార్య తల్లి, తర్వాత నీ అక్కగారు తల్లి, చిన్నప్పుడు కనుక నీకు పాలించి పెంచినటువంటి ఆవిడ కూడా తల్లి. తర్వాత జనకుండధికుడు ఉపాధ్యాయునకు 10 మడుంగులెక్కుడు ఉర్వీనాథ. ఉపాధ్యాయుడు అంటే నీకు చదువు చెప్పినవాడు, మంత్రం చెప్పినవాడు కాదు. నీకు అపాధ్యాయుడి కంటే కూడా జనకుడు 10 రెట్లు ఎక్కువ పూజనీయుడు. జనకుడు 10 రెట్లు పూజనీయుడు. తర్వాత జనకును 10 గుణంబులు జనని. కాబట్టి మీ అమ్మను ఎంత గౌరవించాలి? తండ్రి కంటే 10 రెట్లు ఎక్కువ గౌరవించాలి. మామూలు నీకు చదువు చెప్పిన ఆయన కంటే తండ్రిని 10 రెట్లు ఎక్కువ గౌరవించాలి. తండ్రి కంటే 10 రెట్లు ఎక్కువ నువ్వు తల్లిని గౌరవించాలి. ఇది పద్ధతి. ఇప్పుడు ఎవరైనా సన్యాసం తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం విధుశేఖర భారతీ స్వాముల వారు, ఆయన పూర్వాశ్రమంలో ఆయన పేరు వెంకటేశ్వర ప్రసాద్ ఏదో ఉండాలి. ఆయనకి తండ్రి కనిపించాడు అనుకుందాం, ఆయన నమస్కారం చేయకూడదు. తండ్రి ఈయనకి నమస్కారం పెట్టాలి, కానీ తల్లి కనపడింది అనుకోండి, ఈయన నమస్కారం. సన్యాసి అయినప్పటికీ ఈయన తల్లికి, అది తల్లికి ఇవ్వాల్సిన. తర్వాత గురుత్వమున ఇది ప్రశస్తము శృతులు. శృతులు అంటే వేదములు. ఇది గురుత్వం. ఈ తల్లి కంటే 10 రెట్లు ఎక్కువ గురువు. గురువు అంటే ఈ తల్లి తండ్రి నీకు శరీరాన్ని ఇచ్చారు. గురువు ఈ శరీరాన్ని మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేసినటువంటి వాడు గురువు. అది తప్పితే నీకేదో మంత్రం చేయమ్మా, ఈ మంత్రం చేసేస్తే నీ పని అయిపోతుంది, నీకు ధన కనక వస్తు వాహనాలు ఇస్తాయని చెప్పి ఇచ్చి మంత్రాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు కాదు. ఇది బాగా గుర్తుపెట్టండి. గురువు అనగా ఎవరైతే నిన్ను నీ ఆత్మ సాక్షాత్కారం వైపు నడుపుతాడో ఆయన గురువు. అంతే తప్పితే నీకు కామ్య కర్మలు తీర్చిచ్చేటువంటి వాడు, ఈ పని చేస్తే నీకు పెళ్ళి అయిపోతుంది, ఈ పని చేస్తే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, ఈ పని చేస్తే నీకున్నటువంటి ఆయుర్వృద్ధి జరుగుతుంది, నీ రోగం పోతుంది, ఇలా చెప్పేటువంటి వాడు గురువు కాదు. గురువుల్లో అనేక 9 రకాల గురువులు చూపించాం మనం. బోధ గురువు, బాధ గురువు, ఇలా అనేక గురువులు. నిన్ను మోక్ష మార్గం వైపు నడిపించేటువంటి వాడు గురువు. ఆ గురువు తల్లి కంటే ఎక్కువ. ఆ గురువు అది. ఆయన ఈ మంత్రం చేయను, ఆయన చిలుకూరు ప్రదక్షిణాలు చేయి, నేను వెంటనే నువ్వు అమెరికా వెళ్ళిపోతావు అని చెప్పేటువంటి వాడు గురువు కాదు. అది సరే. తర్వాత కందపద్యం.
జననీ జనకుల చేనగు జననం భాగమము చూడండి అదిగా చెప్తాను. జననీ జనకులచే అగు ఆగు జననం జననం ఆగమము ఆగమము తను విషయమని తను చెప్పు. విషయం. నీకు ఈ తను వచ్చింది. ఈ శరీరం వల్ల నీకేం జరుగుతుంది? ఈ శరీరము ఇక మళ్ళీ రావక్కర్లేకుండా ఈ శరీరాంతర్గతమైనటువంటి పురుషుడు స్వస్వరూపాన్ని దర్శింపజేసేటువంటి శక్తిని ఎవరైతే ఇస్తున్నారో ఆయన గురువు. వినుము విను. ఆచార్య వలన పొందిన పుట్టు అజరామరంబు దివ్యమంబు. ఆచార్య వలమున పుట్టు పొందిన పొందిన అజర పుట్ట అజరామరంబు అజరామరము. అజరామరం అంటే ఈ ముసలితనము మరణము లేని దివ్యంబు. ఈ ముసలితనం లేదు అంటే ఆత్మ. ఈ శరీరం ఎలాగైనా శిథిలమైపోతుంది. శిథిలమయ్యేటువంటి శరీరాన్ని నీకు జననీ జనకుల వల్ల ఇచ్చారు నీకు. ఈ శరీరాన్ని కాకుండా ఏదైతే ఆయన ఆచార్యుడు చూసారు, ఉపాధ్యాయుడు వేరు ఆచార్యుడు వేరు. ఉపాధ్యాయుడు కేవలం చదువు చెప్పి వదిలేస్తాడు నీకు. ఆచార్యుడు ఏం చేస్తాడు? ఆయన ఆచరించి నీ చేత ఆచరింపచేస్తాడు. ఆయన ఆచరిస్తూ నీ చేత ఆచరింపజేస్తాడు. తర్వాత శ్లోకం ఆచినోతి శాస్త్రాణి అది ఆచినోతి శాస్త్రాన్ని ఆచారే స్థాపయత ఆచారే స్థాపయత్వపి ఆచారే స్థాపయత్వతి స్వయం ఆచరేత్ యస్తు స్వయమాచరేతు యస్తు స యస్తు ఆచార్య సహ ఆచార్య ఇతి స్మృతః. ఆచార్యతి స్మృత. అంటే ఎవరైతే స్వయంగా ఆచరించి నిన్ను చేత ఆచరింపజేస్తారో ఆయన ఆచార్యుడు అన్నారు. నాయన పొద్దున్నే 4 గంటలకు లేవరా అని ఈయన 8ంటికి లేచాడు అనుకోండి, వాడు ఆచార్యుడు కాదు. నీతో పాటుగా లేచి నువ్వు ఏది చేయమని చెప్తున్నాడో అది ఆయన చెయ్యాలి. అది ఆయన ఆచార్యుడు. తర్వాత వచనం కావున గౌరవమున ఆచార్యుడు సర్వాధికుడు. అది గౌరవమున ఆచార్యుడు సర్వాధికుడు అందరికంటే. ఉపాధ్యాయుడి కంటే 10 రెట్లు ఎక్కువగా నువ్వు తండ్రిని గౌరవించాలి. తండ్రి కంటే ఎక్కువ 10 రెట్లు ఎక్కువగా తల్లిని గౌరవించాలి. తల్లి కంటే ఎక్కువగా అందుకే నా గురోరధికం. గురువుని తర్వాత ఎవరు సర్వాధికుడు అనమాట. సుప్రసంగంబున అని ఇట్లు సుప్రసంగమున గురుజన తారతమ్యములు చెప్పిన తావిని శంతను తనయునకిట్లను తావిని శంతను తనయునకిట్లను పాండు నృపాగ్రతనయుడు అతులిత భక్తి. ఇలా వినేటప్పటికి ఆ శంతనుడు గంగాధనుడైనటువంటి భీష్ముడితో పాండురాజు కొడుకుల్లో పెద్దవాడైన ధర్మరాజు చాలా సాట్లేని భక్తితో ఇలా అన్నారట. ఇంకా అడుగుతున్నారు. అందపద్యం భూసురులకు నృపులకు ఉపవాసము తగు కాని అది భూసురులకు నృపులకు ఉపవాసము తగు గాని అన్య వర్ణులకు తదీయ ఆసక్తి కలిమి పెద్దయు అన్యవర్ణులకు తదీయ ఆసక్తి కలిమి పెద్దయు దోసంబని విందు ధర్మధుర్యస్వంత అంటే ధర్మమును చక్కగా మనసులో పెట్టుకున్నటువంటి వాడు. చూసారా, ఉపవాసాలు ఎవరెవరు చేయాలని చెప్తారు. బ్రాహ్మణులు చెయ్యొచ్చు, క్షత్రియులు కూడా చేయొచ్చు. కానీ వైశ్యశూద్రులు ఉపవాసములు చెయ్యటము దోషము అని నేను వింటాను. ఉపవాసాలు చేయడం దోషం అని నేను విన్నాను. ఎందుకంటే వాళ్ళు ధరించే మార్గాల్లో ధరించాలి. నేను అది చేస్తానంటే, నువ్వు చేయకూడని పని చేస్తానంటే నువ్వు ఎలా ధరిస్తావు? తర్వాతి ఘట్టం భీష్ముడు ధర్మజునకు దోషం అని నేను వింటాను. నిజంగా అది దోషమా దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఉపవాసాల గురించి చెప్తున్నారు గంగాధనుడైన భీష్ముడు ధర్మరాజు. చెప్పండి వచనం. ఉపవాస విధి యోగ్యతయును ఉపవాస విధి యోగ్యతం తత్ఫల విశేషంబును వినవలతం చెప్పవేనుటయు
అపురుషవరుండు అపురమి రేణితో దీని నీవు నన్నడిగినట్లు ఏనంగీరసును అడిగిన ఆ మునిపతి నాకు చెప్పే అత్తెరంగు చెప్పెద అని పలికి ఇట్లని. అయ్యా ఈ ఉపవాసాల గురించి, ఉపవాస తీరు తెన్నుల గురించి నాకు చెప్పమని ధర్మరాజు అడిగితే, అయ్యా నువ్వు నన్ను ఎలాగైతే అడిగావని అన్నా ధర్మరాజా, నేను ఒకప్పుడు అంగీరస మహర్షిని అడిగాను, ఆయనతో ఏదో నాకు సమావేశం ఏర్పడింది. అప్పుడు ఏమండి ఈ ఉపవాసాల గురించి నాకు చెప్పమని నేను అడిగాను. నేను అంటే గంగాతనయుడైన భీష్ముడు అడిగితే అప్పుడు ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నాయి. సరే, ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా ఒక విషయం అడిగి తెలుసుకుంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏదో విన్నానండి మర్చిపోయాను అంటే నీకు శ్రద్ధ లేదు అని అర్థం. కాబట్టి ఆ విషయాలు నాకు గుర్తున్నాయి, అవే నేను నీకు ఇప్పుడు చెప్తాను అని చెప్తున్నారు. అంటే ఇది భీష్ముడి నోటి ద్వారా వచ్చిన అంగీరసుడి మాటలు అన్నమాట. అంతే కదా, భీష్ముడి ద్వారా వచ్చిన అంగీరసుడి మాటలు. తర్వాత రాత్రి త్రయంబు బ్రహ్మక్షత్రియులకు ఉపవసింపచను. రాత్రిత్రయము వరుసగా 3 పగళ్ళు 3 రాత్రులు బ్రాహ్మణులు క్షత్రియులు ఉపవసించు. కానీ తదధికమున గాత్రస్థితి తప్పింపని మాత్ర ఆయన మేలు తప్పింపని మాత్ర ఆయన మేలు కురు సమాజంలో గొప్ప శ్రేష్ఠంలో ఆ పైన నీ గాత్రం అంటే నీ శరీరమునకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరమే మొదటిది. నువ్వు ఏ ధర్మ సాధన చేయాలంటే మొదటి శరీరం ఉండాలిగే. కాబట్టి మనకి ఉపవాస దీక్షలు కానీ వ్రత దీక్షలు కానీ శరీరాన్ని హింసించి చేయమని చెప్పలేదు ఎవరు. శరీరాన్ని తగుమాత్రంగా పోషిస్తూ చేయమన్నారు, తగుమాత్రంగా చేయమన్నారు. అది టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అంటారు, అలా చేయొద్దని చెప్పారు ఎవరు. 3 రాత్రులు రాత్రిత్రయం అంటే 3 రాత్రులు. 3 రాత్రులు అంటే 3 పగళ్ళు 3 రాత్రులు నువ్వు ఉండొచ్చు, అంతకు మించి ఉండకూడదని చెప్పారు. వరుసగా కాదు, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ విను వైశ్యులకును శూద్రులకును 4 కుడుపులుడుగు కొలదికి 4 కుడుపులొదగి కొదవికి మిగులం చనదు ఉపవాస నిరూఢత పెంపు కల్మషము వారలకు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా ఉపవాసం చేసినట్టే. వాళ్ళు 4 కుడుపులు. 4 కుడుపులు అంటే పొద్దున సాయంకాలం అలా 2 రోజులు తినచ్చు. అది వాళ్ళు ఉపయోగించినట్టే. మధ్యలో ఇంకేమీ తినకుండా, కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా నువ్వు మద్యం తాగావు, మళ్ళీ రాత్రికి తగు మాత్రంగా నువ్వు తిన్నావు అనుకో, అది ఉపవసించినట్టే. ఎవరికి? వైశ్యులకి శుద్ధులు. అంతకు మించి వాళ్ళు చేయకూడదు అన్నారు. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా శ్రమ పడేవాళ్ళండి. శారీరకంగా శ్రమ పడేవాడు నేను పొద్దున్న నుంచి తినకుండా ఉన్నాను అనుకోండి, వాడు ఇదైపోడు. కాబట్టి అది వాడి మంచిది కాదు, అది దోషం అని చెప్పారు. తర్వాత ఆట వెలది పౌర్ణమాసి నువ్వు ఎప్పుడెప్పుడు ఉపవసించాలో చెప్పారు. పౌర్ణమాసి అంటే పౌర్ణమి నాడు. తర్వాత పూర్వపక్షాష్టమి. పూర్వపక్షంలో అంటే శుక్లపక్షంలో వచ్చినటువంటి అష్టమి. చతుర్దశి అంటే ఇప్పుడు శుక్లపక్షంలోను కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి. ఉభయ పక్ష వసతవచ్చు
షష్ఠి పంచమిని షష్ఠి పంచమి అంటే ఉభయ పక్షాల్లో వచ్చే షష్ఠి పంచమి సునిష్టమైన ఉపవాసము సునిష్టమైన ఉపవాసము ఉన్న వివిధ శుభములు వలయు వివిధ శుభములు ఉదయనుండ్రు. అనేక రకాలైన శుభాలు వస్తాయి. ఎప్పుడంటే కృష్ణపక్షంలోను శుక్లపక్షంలోను వచ్చే పంచమి, షష్ఠి, చతుర్దశి, తర్వాత అంటే పంచమి షష్ఠి రెండు పంచములు, 2 షష్ఠులు, 2 చతుర్దశులు, ఒక పౌర్ణమి, ఒక అమావాస్యతో పాటు పూర్వపక్షంలో అంటే మన శుక్లపక్షంలో వచ్చే అష్టమి 9 రోజులు అండి ఉపవాసానికి మేలు. ఇది శ్రేష్ఠ. అలా చేస్తే నీకు శుభాలు కలుగుతాయని చెప్పారు. తర్వాత శేషపద్యం ఏకభుక్త వ్రతం ఎంతయో నిష్టము ఏకభుక్త వ్రతం ఎంతయో నిష్టం మాసం వెల్ల నడిపిన సద్విజుడు మంచి ద్విజుడు. ఒక్క నెల రోజులు ఏకభుక్తం అంటే పొద్దున పూట ఒక్క పూట భోజనం చేసి రాత్రి పూట ఏమీ లేదు. మళ్ళీ పలహారం పేరు మీద భోజనం కంటే ఎక్కువ చేయకూడదు. అలా ఒక్క నెల రోజులు చేస్తే సద్విజుడు మంచి ద్విజుడు. శుభగాకృతియు అట్లా చేస్తే వాడికి ఏమొస్తుందంటే శుభగాకృతి మంచి ఆకారం వస్తుంది. రూప శోభితాంగనయు మంచి రూపము, యవ్వనము, అందసందాలు కలిగినటువంటి భార్యకు దొరుకుతుంది. సత్సుతులు సత్సంతాన ప్రాప్తి కూడా ఇది మంచి ఆరోగ్యం. సత్సంతానము కలగాలంటే ఒక నెల రోజులు ఏకభుక్తము చేసి రాత్రికి చాలా లైట్ గా పలహారం చేయాలి. లైట్ అంటే లైట్. సత్సంతాన ప్రాప్తి. ధనధాన్య తతులు భోగములు సద్గుణంబులు భూరి యశంబును మొదలైన బహుసుఖంబులకు ఎన్ని వస్తాయి. ఆయనకి మంచి ఆకారం వస్తుంది, అందసందాలు కలిగిన భార్య వస్తుంది, సత్సంతానం కలుగుతుంది, ధనము ధాన్యముల యొక్క రాసులు వస్తాయి, అనేక భోగాలు వస్తాయి, సద్గుణములు మంచి గుణములు అలవాటు అవుతాయి, గొప్ప కీర్తి ఇటువంటి ఇంకా అనేక మొదలైన ఇంకా ఎక్సెట్రా అన్నమాట. అనేకమైనటువంటి బహుసుఖాలు వచ్చేస్తాయి. ఏది ఒక సద్విజుడు ఒక నెల రోజుల పాటు ఏకభుక్త వ్రతం చేస్తే, ఏకభుక్తము దీన్ని నక్తము అని కూడా అంటాం. అందుకే మన కార్తీక మాసంలో నక్తం చేస్తాం చూడండి. ఈ నక్తాన్ని 2 రకాలుగా చేయొచ్చు. మీరు పొద్దున చేసేసి రాత్రికి ఎక్కడ ఉండవు అదొక పద్ధతి. పగలెల్లా ఏమి తినకుండా రాత్రి నక్షత్ర దర్శనానికి తినడం ఇది ఇంకో పద్ధతి. తర్వాత నేడు కాలము 7 కాలం అయ్యతుల వ్రతము 7 కాలమై అతుల వ్రతము సలిపి అఖిల భూలోక సౌఖ్యములు త్రిదివ మోదమును కండ్రు 2 3 4 ఈ క్రమమున ఓపినట్లెక్కినట్టి దినములు ఎడపెట్టి కుడుచుచు ధృతి నోకెడు నడుపు వారల తెరగు ఏర్పడగా వినుము చెప్తున్నారు. ఇప్పుడు ఇదే వ్రతాన్ని ఒక సంవత్సర కాలం చేసావు అనుకో. ఇది ఒక మాసం చేస్తేనే నీకు ఇన్ని వస్తాయి. సంవత్సర కాలం చేస్తే అప్పుడు నీకు భూలోకంలో ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్ని సుఖాలు నీకు వచ్చేస్తాయి. 2 ఇది వ్రతము 2 తర్వాత త్రిదివ మోదం అంటే స్వర్గలోక సుఖం కూడా వస్తుంది. భూలోకంలో అంటే ఇహము పరములో నీకు సుఖాలు వచ్చేస్తాయి. తర్వాత 2 3 4 అంటే ఇదే పద్ధతిలో 2 నెలలు 3 నెలలు 4 నెలలు చేసావనుకో. అలా చేస్తే నీకు ఏమేమి వస్తుందో నేను నీకు చెప్తాను. చెప్పండి.
ఎక్కుడు దినముల శుభములు ఎక్కుడు దినములు శుభములు ఎక్కుడు దినముల శుభములు ఎక్కుడు దినముల శుభములు ఎక్కు అఖిల వైభవములు ఎక్కువ అఖిల వైభవములు ఎక్కు దినమునం తక్కక ఉండెడు ఎక్కువ కాలము దినమును తక్కడ నుండెడు కాలము నెక్కు మహాత్మతయు ఎక్కువ మహాత్మతయు ఎక్కు యువపుర నాథ. చూడండి ఎక్కువ కక్క 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 అంటే ఎక్కుడు దినములు ఎక్కువైనటువంటి దినములు కనుక ఉపవాస నువ్వు ఈ దినములు ఉపవాస పెరిగే దినాలు పెరిగిన కొద్ది శుభములు నెక్కు శుభములు కూడా పెరుగుతూ ఉంటాయి. అఖిల వైభవములు అఖిల నెక్కు వైభవములు అంటే వైభవములు కూడా పెరుగుతూ ఉంటాయి. దినమున తక్కక ఉండెడు కాలము దినమునకు తక్కనకుండా అంటే పగటి కాలంలో తక్కడి ఉండేది కాలము వ్యర్థం కాకుండా పోయే కాలం వృద్ధి అవుతుంది. అంటే దినమునకు వ్యర్థము పోయే కాలం తక్కువ అవుతుంది. అంటే ఎక్కువసేపు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు నువ్వు భగవన్ నామస్మరణతోనే గడపాలి. అప్పుడు వ్యర్థమయ్యే కాలం తగ్గిపోతుంది. వ్యర్థం ఉపవాసం అంటే కేవలం మళ్ళీ కడుపు మార్చుకోవటం కాదు. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు నువ్వు మౌనంగాను భగవన్ నామస్మరణతోనూ కాలము గడపవలసి ఉంటుంది. తర్వాత మహాత్మతయు ఎక్కువ కాదు మహాత్మత్వం నీకు కొంచెం మహాత్మత్వం కూడా వస్తుంది. ఇవాళ మహానుభావత్వం కూడా వస్తుంది. తర్వాత తేటగిది వత్సరం బెల్ల వత్సరం బెల్ల పక్షోపవాస నియతి కడుప పక్షోపవాస నియతి గడుప అతనికి పుణ్యలోకంబులెల్ల అడ్డానికి పుణ్యలోకంబులెల్ల వాసభూములు పుణ్యలోకంబులెల్ల వాసభూములు మాసోపవాస వృత్తి అయిన మాసోపవాస వృత్తి అయిన బ్రహ్మలోకంబు బ్రహ్మలోకంబు సౌఖ్యంబు కలుగు. కలు. ఒక సంవత్సర కాలం ఒక పక్షం అంటే 15 రోజులు. అంటే ఇది ఎలా ఉంటుంది? 15 రోజులు భోజనం చేయాలి. దీన్ని చాంద్రాయణ వ్రతము అని కూడా పిలుస్తారు. చాంద్రాయణ వ్రతం అంటే ఇప్పుడు ఉదాహరణకి పాడ్యమి నుంచి ప్రారంభిస్తారు అనుకోండి. పాడ్యమి నాడు ఒక్కటే ముద్ద తింటాడు ఆయన. పౌర్ణమి నాడు 2 ముద్దలు. ముద్ద అంటే చేతికి ఎంత వస్తే అంతే. పౌర్ణమి నాడుకి వచ్చాడు 15. పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నాడు 14. విధియ నాడు 13. ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటుంది. అమావాస్య నాడు 0. మళ్ళీ ఒకటి. ఇలా చాంద్రాయణ వ్రతం అంటే ఒక 15 రోజులు తింటాం, ఒక 15 రోజులు మానటం. అలా కనుక చేస్తే పక్షవ్రతం కనుక చేస్తే నీకేమొస్తుంది? పుణ్యలోకాలు వచ్చాయి. పుణ్యలోకాలన్నింటిలోనూ నువ్వు ఉండగలుగుతావు, హాయిగా ఉండగలుగుతావు ప్రశాంతంగా. అదే నువ్వు ఒక మాసోపవాసం చేసావు అనుకో, అంటే ఒక నెల తింటాం, ఒక నెల ఉపవాసం, ఒక నెల తింటాం, ఒక నెల, అలా ఒక సంవత్సరం చేసావు అనుకో, అప్పుడు నీకు బ్రహ్మలోక ప్రాప్తి వచ్చేస్తుంది. అప్పుడు నీకు బ్రహ్మలోకాన్ని ప్రాప్తి. ఇప్పుడు నిన్న మనం భగీరథుడి కథలో విన్నాం. నియతమైనటువంటి ఆహారము అంటే నియమములతో తీసుకున్నటువంటి ఆహారం వల్ల నీకు బ్రహ్మలోకం వస్తుందని చెప్పారు కదా. తర్వాత ఎంత నిష్ట కలిగెనేనియు ఎంత నిష్ట కలిగెనేనియు మాసంబులోని ఎంద మాసంబులోని ఎంద ఎక్కుడైన దినములు మాసంబులోని అయిన ఎక్కుడైన దినంబులు అధిప అధిప ఉపవసింపనగు కాని మాసాధికోపవాస వృత్తి పాపమండ్రు. ఎన్ని రోజులైనా ఒక నెల రోజులు ఉపవాసం చేయి, కానీ నెల నుంచి ఎక్కువ ఉపవాసం చేయమాక. అది పాపం. ఎందుకంటే శరీరాన్ని నువ్వు హింస పెడుతున్నావు. ఒక నెల వరకు కావాలంటే నువ్వు చేసుకో, వెంటనే నెల రోజులు మళ్ళీ చక్కగా భోజనం, అప్పుడు నీకు మంచి పుష్టి వస్తుంది. అదనమాట కదా. కాబట్టి నువ్వు అంతకంటే ఎక్కువ చేసావనుకో అది పాపం. ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు హింసించిన పాపం వస్తుంది. తర్వాత వచనం యుగ సామర్థ్యంబునను ఇంకొకటి కూడా చెప్పేశారు ఇక్కడ మాకు. నాయనా, ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు అది యుగాన్ని బట్టి మారుతుంది. కాబట్టి యుగ సామర్థ్యం. ఇప్పుడు కలియుగంలో అంత ఓపికలు లేవు ఎవరికి.
కాబట్టి నువ్వు ఈ యుగాన్ని బట్టి వెళ్ళాలి. భీష్ముడు అలా చెప్పాడు, అలా చేస్తాను, కుదరదు. అప్పుడున్న పద్ధతులు వేరు, వాళ్ళ ఆహార అలవాట్లు వేరు, వాళ్ళ శరీర దారుఢ్యం వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. నీ ఇప్పుడు అలా చేస్తానంటే కుదరదు, చేయకూడదు కూడా. కాబట్టి యుగ సామర్థ్యమును బట్టి ఆయనే చెప్పారు, యుగ సామర్థ్యమును బట్టి. పురుష మహానుభావ విశేషంబునను చేసి, పురుష మహానుభావ విషయము చేసి, కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు చేయగలుగుతారు. రమణ మహర్షి కదలకుండా కొన్ని రోజులు కూర్చోగలిగాడు. మనం కూర్చోగలుగుతామండి? ఒక గంట కూర్చోలేము మనం. వాళ్ళ మహానుభావత్వం వల్ల కావచ్చు, యుగ సామర్థ్యం వల్ల కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన వాడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు అని చెప్పేశారు. ఎందుకంటే ఇది విని వెంటనే నేను ఒక సంవత్సర కాలం ఏదో తినకుండా ఉంటాను, అలా ఉండదు. ఎవరి శరీర అవసరాలను బట్టి వాళ్ళు అలా చేసుకోవాలని చెప్పారు. తర్వాత ఉపవాస వ్రతంబు మహాధిక కాలకృతం వైనను కీడం చేయక అత్యంత ఫలప్రదం. ఈ ఉపవాసం కనుక నువ్వు మహాధిక అంటే ఎక్కువ కాలం చేసేది మనిషి సామర్థ్యాన్ని బట్టి చేస్తే అది కీడు చేయకూడదు, మేలు చేసేదిగా ఉండాలి. తర్వాత తేటగిరి మాతకును వేదమునకు ధర్మంబునకు పరములగు గురు శాస్త్ర లాభములు లేవు. అంటే నా మాతు పరదైవతం, మాతకు వేదాన్ని మించిన శాస్త్రం లేదు. ఇంకోటి ధర్మం, దీన్ని మించి ఇంకోటి లేదు నాయన. అందుకే నా మాతు పరదైవతం, తల్లిని మించిన దైవం. తపము లేదు ఉపవాస వ్రతంబు కంటే, అది తపము లేదు వ్రతం అంటే నువ్వు ఇంకో తపస్సు లేదయ్యా. ఏమిటయ్యా తపస్సు అంటే ఉపవాస వ్రతం. ఉపవాసం అంటే నియమించినటువంటి ఆహారము, నియమము చక్కగా కొందరు నియమాహారం అంటే మితాహారమే ఉపవాసం. తర్వాత అధికమైనది అంటారు మహాత్ములు. దీన్ని మించినటువంటి తపస్సు లేదు నాయన, ఇదే అధికమని మహాత్ములు అంటారు అని చెప్పారు. తర్వాత పావనంబులలోన బ్రాహ్మణుడు పరమ పావనమను శృతి వేదం ఏం చెప్తుందంటే అన్ని పవిత్రాల్లోకెల్లా నువ్వు పవిత్రత ఏది ఉందనుకుంటున్నావో అన్ని పవిత్రతల్లోకల్లా పరమ పవిత్రం ఏమిది అంటే బ్రాహ్మణుడు. అందుకే బ్రాహ్మణ సదా శుచి. అయితే ఈ బ్రాహ్మణత్వము జాతి వల్ల వచ్చినది కాదు, ఇది జాతి వల్ల వచ్చినది కాదు. ఇది దేని వల్ల వచ్చింది? బ్రహ్మజ్ఞానం వల్ల వచ్చింది. నేను బ్రాహ్మణుడు అంటే నేను అందరికంటే పవిత్రుడు అంటే కాదు. చరణం పవిత్రం ఎప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానం ఉన్నప్పుడు. బ్రహ్మజ్ఞానం లేని బ్రాహ్మణుడు శూద్రుడితోనే సమానము. నీకు జాతిక వల్ల వచ్చేది కాదు బ్రాహ్మణ. తర్వాత అట్లు కావున భూదేవతార్చనంబు భక్తి సంవృతముగా నడపవలయు. కాబట్టి అందుకని బ్రాహ్మణుల అర్చన చక్కగా భక్తియుక్తులపై చెయ్యాలి నాయన అని చెప్పారు. తర్వాత వచనం అప్రసక్తమైన ఇక్కడ నిజంగా బ్రాహ్మణుడి గురించి ఎందుకు చెప్తున్నావు తాతయ్య అంటే నిజంగా అది అప్రస్తుతమే, కానీ నువ్వు ఇది చెప్పాలనిపించి నేను నీకు చెప్తున్నాను. నువ్వు వింటే నువ్వు మర్చిపోతావు అని చెప్పారు. లేదా బ్రాహ్మణుడి మధ్యలో సభ సడన్ గా బ్రాహ్మణుని ఎందుకు తీసుకొచ్చారు ఉపవాసం అంటే బ్రాహ్మణుడికి నువ్వు పెట్టిన తిండి నిజంగా అది మనకి బ్రాహ్మణ భోజనం పెట్టాలి. అది ఈ అర్థంబు వినవలయు వినవలయునట్టిది కావున చెప్పి అని పలికి. కాబట్టి ఇది నువ్వు వినవలసిన విషయం కాబట్టి చెప్పాను ఆయన. ఇది
అన్ని వస్తువుల్లో కల్లా ప్రపంచంలో అన్నిటికంటే పవిత్రమైంది ఏంటంటే బ్రాహ్మణుడు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి అన్నమాట. బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణుడు అంటే వాడికి ఒక పోగు వేసేసుకుని వాడు అసలు బ్రాహ్మణత్వము లేని జాతి కాదు. బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు, అనుష్ఠానం ఉన్నటువంటి వాడు. ఆయన చూస్తే ఆయన వేష, ఆయన భాష కూడా బ్రాహ్మణత్వాన్ని ఉట్టిపడాలి. ముఖాన కనీసం బొట్టు కూడా లేనిటువంటి వాడు బ్రాహ్మణ ఏంటండి? అది తర్వాత చంపకమాల. అనసన నిష్ఠ చేసి అనశనం అంటే అన్నం వదిలేసి, అంటే ఉపవాస నిష్ఠ చేసి సురలాది మునులు మహితానుభావులైన సురలు దేవతలు గాని గొప్ప మునులు గాని వాళ్ళు ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే అనశన వ్రతము, అంటే ఉపవాస వ్రతం మూలంగానే. కాబట్టి ఉపవాస వ్రతము చాలా శ్రేష్టము. సహస్ర వర్ష సమనంతర కల్పితమైన ఏకభుక్త నియమ తంత్రమున్ నడిపి గాది తనూజుడు బ్రాహ్మణత్వమును కని గాది తనూజుడు అయినటువంటి విశ్వామిత్రుడు ఎన్ని రోజులు? సహస్ర వర్షం అంటే 1000 సంవత్సరాలు ఏకభుక్తం చేశాడు. ఏకభుక్తం చేసి విశ్వామిత్రుడు చివరికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయిపోయాడు. అదే కాబట్టి ఉపవాస దీక్ష వల్ల నువ్వు అనేసాది. అది అప్పట్లో అయ్యా నేను 1000 సంవత్సరాలు నువ్వు చేయగలిగినంత చేయవయ్యా అని చెప్పారు. ఇక్కడ తర్వాత మహోపవాసముల వల్ల గాని ఫలంబులు లేవు. గొప్ప ఫలాలు సంపాదించాలంటే నువ్వు గొప్ప ఉపవాసాలు చేయాలి. మహోపవాసములు చేస్తే గాని అటువంటివి రావు. ఎప్పుడు ఏం తిందామా అని ఉంటే తిండి మీద ఉంటే నీకు బ్రహ్మజ్ఞానం ఏమొస్తుందండి? అది తర్వాత కావున ఉపవాస వ్రత సేవనము శరీరమునకు చిత్తంబునకు పావనైక మహిమయు దేవ నిలయ సుఖము కాబట్టి ఉపవాస వ్రతం ఆ సేవనము కనుక చేస్తే నీకు శరీరానికి నీ మనస్సుకి కూడా పావనత్వాన్ని, పవిత్రతనిస్తుంది. అంతేకాదు దేవ నిలయము, దేవతల దగ్గరికి నిన్ను చేరుస్తుంది. అంటే స్వర్గం దగ్గరికి తీసుకెళ్తాం. తర్వాత కందపద్యం. పరమగు ఈ వ్రతమున అంగీరసుడు దర్శకుడు సత్సుగీత విధమున నరులెవ్వరు దర్శకులగుదురు వారిన్ ఏమి దుఃఖములు. ఈ ఉపవాస వ్రత దీక్షని దర్శించినటువంటి వాడు అంటే సృష్టించినటువంటి వాడు చెప్పచ్చు అంగీరస మహర్షి. ఎవరైతే ఉపవాస దీక్షలు ఇవ్వకుంటారో నరులకి అసలు దుఃఖాలు వాళ్ళ దరిదాపుల్లో కూడా రావు. ఎందుకని ఒక దీక్ష పెట్టుకోవాలని వారానికి ఒకసారో పక్షములకు ఒకసారో లేదా నెలకొక చక్కటి ఉపవాసం చేయాలి. చక్కటి ఉపవాసం, నాటకం ఉపవాసం కాదు. తర్వాత ఈ తంత్రంబు పఠించిన ఇగో ఇప్పుడు ఈ ఉపవాస తంత్రమును పఠించిన ప్రీతితో ప్రేమగా మీరు విన్నా బాహుబలి దురితములు గొప్ప ఎన్నో పాపాలు పోతాయి. తిర్యగ్జాతుల భాషలెరింగెడు తెలివగు అపరభవమునందు. నువ్వు కనుక ఈ ఉపవాస దీక్ష చక్కగా చేస్తే నీకు ఈ జన్మలో ఏమొస్తుంది?
చక్కగా ముందర పఠనమున పాపాలు పోతాయి. అంతేకాదు అపర భవన నీకు వచ్చే జన్మలతో పశుపక్షుల భావాలు మాటలు నీకు అర్థమైపోతాయి. అదేమిటండి పశుపక్షుల మాటలు అంటే నాకేమిటి లాభం అన్నారు అనుకోండి, వాటికి భవిష్యత్తు తెలుస్తుంది. వాటి కూతలు మారుతాయి. చూడండి మీరు, మనం గమనించం కానీ మనం ప్రకృతి నుంచి చాలా దూరం వచ్చేసాం. అందుకే మనం గమనించాం. ఒక కుక్క అరుపులో కానీ, ఒక కాకి అరుపులో కానీ, ఒక పావురాయి అరుపులో కానీ, మిగతా అన్నిటి అరుపుల్లో భవిష్యత్తు వాళ్ళకి తెలుస్తుంది. నీకు వాటి భాష అర్థమైంది అనుకో, నీకు కూడా తెలుసుకో, ఇలా జరుగుతుంది. ఆ వాటి భాషలు కూడా నీకు అర్థమయ్యేటువంటి శక్తి వస్తుంది. నువ్వు ఉపవాస దీక్ష ఈ జన్మలో చేస్తా అని చెప్పాను. తర్వాత అనిన విని ధర్మజుండు సర్వధర్మ జ్ఞాన మాననీయునితో అన్ని ధర్మములు తెలిసినటువంటి పరమ పూజ్యుడైనటువంటి గంగాతనుడైన భీష్ముడితో యజ్ఞకర్త ఆగుట మేలని మీరు పెక్కెడడం చెప్పితే, అది యజ్ఞకర్త మేలని మీరు పెక్కడం అంటే యజ్ఞములు చేయడం మంచిది. యజ్ఞం చేయమన్నారు అని తాతయ్య. యజ్ఞంబు ధనధాన్య విభవ సహాయ సంపన్నులకు యజ్ఞంబు ధనధాన్య విభవ సహాయ సంపన్నులకు తక్కటి వారలకు తెల్లం వారికి అందరికీ తెలుసు. యజ్ఞం చేయాలంటే ధనం ఉండాలి, ధాన్యం ఉండాలి, సహాయం ఉండాలి. ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నాం అండి, ఎంత ఖర్చు అవుతుందని చెప్పండి. సరే, ఖర్చు పోని ఎవరో ఒకళ్ళు ఇచ్చేస్తామండి. మరి అవన్నీ సమకూర్చేది ఎవరు? మీకు ఇంత పూర్వం కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఏదో చేస్తున్నాం, ఒక్కొక్కళ్ళం 5,000 వేసుకున్నాం, అది 5,000 తీసి పంపించేసి. మరి ఇవన్నీ ఒక చోటికి తీసుకొచ్చేది ఎవరు? మళ్ళీ మనం ఎక్కడైతే ఈ దశ విద్యల హోమం చేస్తున్నాం అక్కడికి పంపించేది ఎవరు? అవన్నీ ఒక సీరియల్ చేసేది ఎవరు? ఎంతమంది సహాయం లేకుండా పోతే మనం ఇవి చేయగలుగుతున్నాం చెప్పండి. అంటే మీకు మంది బలము ఉండాలి, ధనబలం కూడా ఉండాలి. కేవలం ధనబలం ఉంది, వస్తువులు ఉన్నాయి, నువ్వు చేయగలుగుతావా? కానీ వాళ్ళు నీకు అందించేవాళ్ళు ఉండదు, కొన్ని ఋత్విక్కులు ఉండదు, మంత్రాలు చెప్పేవాళ్ళు ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, మిగతా వాళ్ళు చేయలేరు కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా తాతయ్య. కానీ మీరేం చెప్తున్నారు? యజ్ఞం చేయాలన్నారు. మరి యజ్ఞం అందరూ చేయగలుగుతారా? అందరి దగ్గర ధనం ఉంటుందా? సరే, ధనం ఉంటుంది. అందరి దగ్గర మనుషులు ఉంటారా? మరి ఇవన్నీ ఎట్లా సమకూర్తాయి? అందరూ ఎలా చేయగలుగుతారు యజ్ఞము అన్నారు. అనుష్ఠింపనయ్యడు అట్టి పుణ్య కర్మం అనుష్ఠింపనయ్య. మరి యజ్ఞం చాలా కష్టం. మరి అందరికీ వాళ్ళు ఏ పని చేస్తే మంచిది తాతయ్య? ఇప్పుడు ఒకటి యజ్ఞం అందరూ చేయాలని మీరు చెప్తున్నారు, సంతోషం. కానీ యజ్ఞం చేయాలంటే మనం 10 మహావిద్యలు చేసామండి, మీకు అనుభవమేగా. మనకి ఎన్ని వస్తువులు, ఎంతమంది కష్టపడితే మనం చేయగలుగుతున్నాం చెప్పండి. ఇప్పుడు కాశీ వెళ్ళాలి, ఎంతమంది కష్టపడితే. ఆ ప్లాన్ క్లియర్గా వేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళటం, అవన్నీ అక్కడ సరుకులు పెట్టుకోవడం, అక్కడ తెచ్చుకోవటం, అక్కడికి తెచ్చుకోవడం ఎప్పటికప్పుడు. మరి ఇవన్నీ చేయలేదు. ఇప్పుడు అక్కడికక్కడ మనం ఈ వస్తువుల్ని, మన మూర్తి గారు, జయలక్ష్మి గారు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. మరి మిగతా వస్తువులు వచ్చాయి, అవన్నీ వాళ్ళకి ఇచ్చేయడం. ఎంతమంది, కొంతమంది. మరి ఇక్కడ యజ్ఞశాలని సిద్ధం చేసింది ఎంతమంది చేశారు? కాబట్టి ఒక పని చేయాలంటే అనేక మంది సహాయం ఉండాలి, ధనం ఉండాలి, ధాన్యం ఉండాలి, అనేక ఉండాలి. ఇది అందరికీ సాధ్యమే కాదు. మరి అందరూ అనుష్ఠించదగింది ఏమిటి అని అడిగారు ధర్మరాజు. ఉపదేశింపవే అనుటయు మహీపతికి మహితాత్ముడు చెప్పు. నరవర అర్ధంబులను
అర్ధంబులను పరివారము లేకయును అర్ధంబులు పరివారము లేకయును శుభస్థితి చేయును శుభస్థితి చేయును దొరకొని వండుటకని అంగీరసుండు ఉపవాసమును ప్రకీర్తించే తగను. ఆయన ఒకరి దగ్గర పరివారం లేదు, శివ పరివారం లేదు, లేదా అంటే సహాయం చేసేటువంటి వాళ్ళు లేరు, ధనము లేదు, అర్థములు లేవు. మరి వాడు ఎలా ధరిస్తాడు? ఇదిగో ఉపవాసం చేయమని చెప్పే అంగీరసుడు దీన్ని ప్రతిపాదించింది. అందరూ ఉపవాసం అది నువ్వు సొంతంగా చేసుకోవచ్చు కదా, ఇంట్లో రోజు కూర్చొని చేసుకోవచ్చు, దీనికి నువ్వు ఎవరి సహాయం అక్కర్లేదు. కాబట్టి అందరూ దళితుల కోసమే అంగీరసుడు ఇదిగో ఈ ఉపవాస దీక్ష పెట్టారు అని చెప్పారు. అయితే నువ్వు ఈ ప్రశ్న ఎందుకు వేసావో నాకు అర్థమైందిలే అన్నాడు. అది భీష్ముడు. అంటే ధర్మజుడి యొక్క అంతరంగాన్ని కూడా ఈయన పసిగట్టాడు. నువ్వు అంటున్నావు, ఏమంటున్నావు? ఉపవాసం చాలా కష్టం, ఉపవాసం కూడా చాలా కష్టం కదండి. అది 3 రాత్రులు ఏమీ తినకుండా 3 పగలు ఉంటా, మనకు 3 గంటలు అయ్యేటప్పటికి ఆకలిస్తుంది. పైగా మన మాసం 7 సంవత్సరం అలా. నువ్వేం చెప్పావు? ఆ పెద్ద యజ్ఞం చేయడానికి ధనము, ఆ నెపంతో ఉపవాసం కూడా కష్టమే కదా అతయ్యా అని అభిప్రాయం. అవునా అన్నాడు ఈయన. అయితే దానికి కూడా మార్గం ఉందని చెప్పేసి ఆయన చూడండి ఎంత దయామయుడు. ఎవరు? వ్యాసదేవుడు, భీష్ముడు. అయినా నీ అభిప్రాయం అర్థమైంది. అందుకే మరి ఉపవాసం కూడా కష్టం కదండి మరి. అది అయితే అది డైరెక్ట్ గా అడగలేక నువ్వు అది కష్టం కదా అని అడిగావు నువ్వు అన్న. ఆయన ఆంతర్యాన్ని కనిపెట్టాడు. కందపద్యం. ఉపవాసాయాసంబును, అది ఉపవాసాయాసం అంటే ఉపవాసం కలిగేటువంటి శ్రమని కూడా భరించడం కష్టమై నృపముఖ్య దుస్సహముగా నీవు తలచి, అది దుస్సహము, అది భరించరానిదిగా నువ్వు అనుకుని యజ్ఞపరత్వము దుర్ఘటనము నెప అంటే యజ్ఞము చెయ్యడం కష్టమని యజ్ఞం నెపంతో నెపమిడి ఇట్లా అడిగితే మనీషిన్ అంటే నా మనస్సులో నేను నా దూరదృష్టితో నేను చూశాను. నువ్వు ఏమన్నా యజ్ఞం చేయాలన్నావు అనుకో, యజ్ఞకర్త కావాలన్నావు అన్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఉపవాసం శ్రమ కూడా భరించడం కష్టమే కానీ దానికి కూడా మార్గం ఉందిరా నాయన అన్నాడు గంగాతనయుడు అని భీష్ముడు. ఏమిటంటే అది ఎన్నోది ఇప్పుడు నువ్వు అది 162 అయిపోయింది. 162. సరే, టైం కూడా అయిపోయింది. మరి ఏమిటి ఈయన చెప్పారు అనే విషయాన్ని మనం రేపు సరేనా? దానికి మార్గం ఏం చెప్తారో మనం 118 అంటే ఇది 3, 5, 45 చెప్తాం చాలు. రూపమా గరాభయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపం ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. సర్వచైతన్యరూపం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. శరదం దాజ్ఞానవర్ణం చ షోడశ సహస్రాష్టపట్టమహర్షి పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ.
ఓం బ్రహ్మణే నమస్కరం మంగళవాణిరాజనదిం సజల జలదనీలం వల్లవీగేళిలోలం శ్రితసురతరుమూలం విద్యుదుల్లాసిజేలం పురరిపుకులకాలం సురమునిజాలం నౌమి గోపాలబాలం ఆనందమంగళకర్పూర నీరాజన దీపందరు జామ నీరాజనానందరం సమర్థం నమస్కరోమి హర నమో పార్వతీపదే హర 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 వజ్రం బాబమణి వృదం భవగదోద్వేగస్య సిద్ధౌషధం మిథ్యాజ్ఞాన నిశా విశాలతమసా దిగ్మాంసుబింబోదయం క్రూరక్లేశమహీరుహమృతరజ్వాలాజడాలం శిఖీద్వారం నివృత్తే సద్మను విజయతే కృష్ణే దివర్ణద్వయం బీజాని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా బ్రాహ్మణేభ్యః లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ బ్రాహ్మణాః పుత్రాపుత్ర సంతు పుత్రిణః సంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు మహాదేవ్ మహాదేవ్ మాస్టరు మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు మహాదేవ 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 మహాదేవ్ 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 నాయన మౌద్గల్య ఇది